అన్నకి మా సొంతోళ్ళకే మేము ఇచ్చినాము, వేరే ఎంత అన్నట్టు ఒక నాటకాలు అంతే తప్ప ఎవ్వరు కూడా అట్లనే ఉంది. అది ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నాం, మేము చూసుకుంటూ వస్తున్నాము. వాళ్ళ ఇల్లు అట్లనే ఉన్నాయి. వాడు ఒకడు దుర్గం చెరువు పక్కకే వాడు పెద్ద కేఫే పెట్టిండు, దానికి ఆనుకునే ఉంది. ఇప్పుడు ఆల్రెడీ నడుస్తుంది, 2 నెలలు పెట్టి. అంటే ఇది ఏంటంటే ఇదన్నీ ఉట్టి మాయా, ఇదంతా నాటకాలు, ఏదో కొన్ని గులగొట్టి ఈ పైసలు సెటిల్మెంట్ చేసుకుందాం అనే ప్లాన్ లో ఉన్నట్టు కొంతమంది విశ్లేషకులు చెప్తారు, రాజకీయ విశ్లేషకులు. కానీ పెద్ద పెద్ద టవర్లు కూలగొట్టాలి. ఇప్పుడు బాచుపల్లి, బొల్లారము, మియాపూర్, వాసవి ఓన్వి, వెరిటెక్స్ ఓన్వి, పెద్ద పెద్ద టవర్లు ఉన్నాయి, మైహోమ్ ఓన్వి, అవన్నీ చెరువుల పక్కకే ఉన్నాయి. అవన్నీ చూపించుకొని వాడు అమ్ముకుంటుండు. అది ఎందుకు గులగొడతారు? ఒక్కరు కూడా ఎందుకు గులగొట్టాలి ఇప్పటి వరకు? ఈ ప్రజలు ఏం చేసి అంటే వీళ్ళు తిరగబడలేరని, ఏం అనలేరనే కదా వీళ్ళ గులగొట్టుడు. ఇదైతే ముఖ్యమంత్రి గారి పద్ధతి మార్చుకోవాలి. రంగనాథ్ గారు, మీరు నిజంగా మీరు మంచి ఆఫీసర్ అని అనిపించుకోవాలంటే ఒక టవర్ కులగొట్టండి, పెద్దోళ్ళకి కులగొట్టండి. ఇలాంటి వాళ్ళకి వేరే వేరే చూపించండి. ఇష్టం వచ్చినట్టు వస్తుండ్రు, కులగొడుతుండ్రు. వానికి కాలికి దెబ్బ కలిగింది. ఇప్పుడు చూసింది కదా, మనుషులు ఉన్నారు, మనుషులను ఏం ప్రాణాలు ఇష్టం వచ్చినట్టు పోలీసు వాళ్ళు, అది పద్ధతేనా? ఏదైనా కానీ ప్రజాపాలన చేయండి, రాక్షస పాలన కాదు.